హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నడిచేటిని పిఎన్ఆర్ ఫార్మర్స్ ఫ్రెండ్ పాసివారి అబ్బాయిని. ఈరోజు కనుక మన గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు 2వ తారీఖు జూలై నెల 2026 గురువారం. ఈరోజు అయితే గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి దగ్గరగా ఏదైతేనేమి 30,000 బస్తాలు అనేసి అయితే వచ్చినాయని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు కనుక మన గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే నాటు రకాలు రీసెర్చ్ వెరైటీలకైతే మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే వీటితో పాటు వీటికి అనుకూలమైన కొన్ని రకాలు కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్లో ఏ రకాలకి డిమాండ్ ఉంది, ఏ రకాలు బాగా సేల్స్ అవుతున్నాయి అనేసి అయితే మనం మార్కెట్ కనుక చూసుకుంటే మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, చివరి వరకు పూర్తిగా చూడండి. మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి మన రైతులకి ఉపయోగకరమైన వీడియోలన్నీ చూడవచ్చు. మరి ఈరోజు కనుక గుంటూరు మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ముందుగా 341 కనుక చూసుకుంటే 341 అనే కాదండి, 341 కావచ్చు, మరి నెంబర్ 5 కావచ్చు, అలాగే డీడీలు కావచ్చు. ఈ మూడు కూడా ఒకే రకంగా ఉందండి మిర్చి మార్కెట్. 341 నెంబర్ 5 డీడీలు ఈ మూడు రకాలు కూడా 19,000 నుంచి లీస్ట్ రేటు 19,000 నుంచి హైయెస్ట్ రేటు 25,000. టాప్ రేట్ ఇంకా అంటే సుపీరియర్ క్వాలిటీ సుపీరియర్ డీలక్స్ అయితే 25,000, లీస్ట్ అయితే 19,000. మధ్యలో క్వాలిటీలు కూడా ఉన్నాయండి. 21,000, 22,000, 23,000 అంటే మీడియాలు, మీడియం బెస్ట్లు, సూపర్ బెస్ట్లు, డీలక్స్లు ఈ విధంగా మిర్చి మార్కెట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనం బంగారం కనుక చూసుకుంటే బంగారం కూడా వీటితో పాటు ఒక 1,000 రూపాయలు అటు ఇటుగా ఇది వచ్చేసరికి 18,000, 19,000 నుంచి కాసుకొని 25,000, 25,500, ఒక 100-200 అటు ఇటుగా 18,000, 18,500 నుంచి 25,000, 25,200, 25,300. ఇంకా టాప్ రేట్ అయితే కనుక చూసుకుంటే 25,500 టాప్ రేట్ అని చెప్పుకోవచ్చు బంగారం. మరి బుల్లెట్ కనుక చూసుకుంటే బుల్లెట్ 17,000 నుంచి 24,000 వరకు టాప్ రేట్ నడుస్తుంది. జనరల్గా అయితే ఎక్కువ మార్కెట్ 22,000, 23,000 నడుస్తుంది. టాప్ క్వాలిటీ ఎక్కడన్నా కనుక్కుంటే మార్కెట్ అయితే 24,000 ఆ రకంగా అయితే నడుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే సుపీరియర్ క్వాలిటీలు అయితే రావట్లేదండి, ఎక్కడన్నా ఒక చోటే వస్తున్నాయి. వాటికి టాప్ రేట్ పడుతుంది. టాప్ రేట్ని మనం ఎక్కడన్నా ఒకసారి పడేది తీసుకోకుండా జనరల్ మార్కెట్ కనుక చూసుకుంటే 23,000, 23,500 అట్లా వేసుకోవచ్చు జనరల్ మార్కెట్ కనుక చూసుకుంటే. ఇంకా సుపీరియర్ క్వాలిటీ ఎక్కడన్నా 10 బస్తాలు 20 బస్తాలు వస్తే వాటి ముడికైతే రేటు పెడుతున్నట్టయితే చూసుకోవచ్చు. మరి మనం తేజ మార్కెట్ కనుక చూసుకుంటే మన గుంటూరు మిర్చి మార్కెట్లో ఎక్కువగా కూడా బేరాలు జరుగుతున్న రకం ఏదైనా ఉంది అంటే అది తేజాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తేజ మార్కెట్కి గుంటూరు పెట్టిన పేరు అని అయితే చెప్పుకోవచ్చు. తేజ కాయలు కనుక చూసుకుంటే వీటి రేట్ వచ్చేసరికి 16,000 నుంచి తేజాకాయలు 16,000 నుంచి హైయెస్ట్ రేటు 20,000, 20,500, ఎక్కడన్నా ఒక చోట 21,000. మరి టస్లా ట్రిపుల్ కనుక చూసుకుంటే ఇది 18,000 నుంచి 17,500, 18,000 నుంచి చూసుకొని 21,000, 21,500 టాప్ రేట్ అయితే పడుతుంది మార్కెట్లో కనుక చూసుకుంటే. మరి దాని తర్వాత మనం షార్క్ 1 కానీ, రోమి 26 కానీ, లేదా జీనీ 2626 ఇలాంటి రకాలు కనుక చూసుకుంటే ఇది 16,000 నుంచి 20,000, 20,500, ఒక 200 అటు ఇటుగా. అంటే ఈ టెస్లాకి తేజాకి కొద్దిగా దగ్గరలో ఒక 500 రూపాయల రేటు తడత అయితే ఈ షార్క్ 1 కావచ్చు, రోమి 26 కావచ్చు, జీనీ 2626 కావచ్చు, ఇలాంటి రకాలు అయితే దగ్గర ఒక 500 రూపాయలతో అయితే మార్కెట్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైనా ఇప్పటికైతే రైతు సోదరులు అయితే ఎక్కువగా బేరానికి అయితే పెట్టట్లేదు. మనం చూసాం 30,000 బస్తాలని చెప్పుకున్నాం. ఇంతకుముందు కనుక చూసుకుంటే 70,000, 80,000 అట్లా వచ్చాయి. ప్రస్తుతానికైతే అటు రైతులు కావచ్చు, ఎందుకంటే వాతావరణం బాగలేదు, వానలు పట్టలేదు, సాగర్కి నీళ్ళు వస్తాయో రావో తెలియదు, ఏసీలో ఎట్నో పెట్టాం కదా, చూద్దాము ఈ 2 నెలలు చూసిన తర్వాత అమ్ముకుందాము అనే ఆలోచనకైతే రావడం జరుగుతుంది. దాని కారణంగా వ్యాపారానికైతే ఎక్కువ బస్తాలు రావట్లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఒక రైతు పెట్టినా కానీ అవసరం ఉంటేనే అమ్ముకుంటున్నాడు, లేకపోతే ఊపు చూసుకుంటున్నాడు. ఓకే మన కాయలు
ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు ఈ మార్కెట్ ఉంది, ఇంత పడిందా, ఓకే, ఇబ్బంది లేదు, మనం చూడవచ్చు, మన కాయలు బాగున్నాయి కాబట్టి అనేసి అయితే ఒక అంచనా అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. మరి ఆర్మర్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి 16,000 నుంచి లీస్ట్ రేటు 16,000, హైయెస్ట్ రేటు 21,000. హైయెస్ట్ రేట్ 21,000. జనరల్ మార్కెట్ కనుక చూసుకుంటే 20,000, 20,500. మరి తర్వాత టాప్ గన్ కావచ్చు, క్లాసిక్ కావచ్చు, 3, 4, 5 కావచ్చు. ఈ 3 రకాలు కనుక చూసుకుంటే ఈ 3 వచ్చేసరికి 18,000 నుంచి లీస్ట్ రేటు 18,000 నుంచి హైయెస్ట్ రేటు 24,000 చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ టాప్ గన్ కావచ్చు, 3, 4, 5 కావచ్చు, క్లాసిక్ కావచ్చు, ఇవన్నీ రీసెర్చ్ రకాలకి, నాటు రకాలకి డిమాండ్ వచ్చినప్పుడు ఈ 3 రకాలు అనేది కొద్దిగా రేటు పెరగడం జరుగుతుంది. వాటితో పాటు ఎందుకంటే షార్టేజ్, డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి అనుసంధానంగా, అనుకూలంగా దగ్గరగా 80 నుంచి 90% రీచ్ అవుతుంది కాబట్టి ఆ క్వాలిటీ టాప్ గన్ కావచ్చు, 3, 4, 5 కావచ్చు, క్లాసిక్ కావచ్చు, వీటికి కొద్దిగా డిమాండ్ రావడానికి అవకాశం ఉంది. ఆ నాటు రకాలకి డిమాండ్ రావడం వల్లే ఇప్పుడు ఈ టాప్ గన్, 3, 4, 5 క్లాసిక్కి డిమాండ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. 18,000 లీస్ట్ రేటు, హైయెస్ట్ రేటు 24,000. మరి ఈ రకాలే ఏ రేట్ అమ్మిందంటే మరి రీసెర్చ్ రకాలు అవి ఏ రేట్ ఉండేదో మనం తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి పూర్తిగా, అప్పుడే మీకు మిర్చి రేట్లు అర్థమవుతుంది. తర్వాత మనం బ్యాడీ రకాలు కనుక చూసుకుంటే బ్యాడీ రకాల్లో 355 ఉంది, 4531 ఉంది, 2043 ఉంది. ఈ 3 రకాలు కనుక చూసుకుంటే ఈ 3 బ్యాడీ రకాలే, కాకపోతే వీటి రేట్లు రకరకాలుగా ఉంటాయి, ఒకదానికొకటి సంబంధం లేదు. ఇంతకుముందు కనుక చూసుకుంటే 355, 4531 రెండు ఒక 500-600తో సమానంగా ఉండేది, కానీ ఇప్పుడైతే అది లేదు. కొద్దిగా గ్యాప్ అయితే ఎక్కువైతే కానుస్తుందని చెప్పుకోవచ్చు. మనం కనుక చూసుకుంటే 355 మార్కెట్ ఇది కనుక చూసుకుంటే 20,000, 21,000 నుంచి హైయెస్ట్ రేటు 26,000 అని చెప్పుకోవచ్చు 355. మరి అలాగే 4531 కనుక చూసుకుంటే ఇది 18,000, 19,000 నుంచి 24,000 హైయెస్ట్ రేట్ నడుస్తుంది. ఇక్కడ 355కి 4531కి దగ్గరగా 2,000 అయితే మార్కెట్ అయితే తేడా ఉందని చెప్పుకోవచ్చు. గుంటూరు మిర్చి మార్కెట్ అయితే ఇప్పటికైతే ఎక్కువగా సూపర్ క్వాలిటీ డీలక్స్ అయితే రావట్లేదండి. ఎక్కువగా బెస్ట్లు, సూపర్ బెస్ట్లు వస్తున్నాయి. డీలక్స్లు, సుపీరియర్ డీలక్స్లు ఎక్కడన్నా ఒక చోట వస్తున్నాయి. వాటికి మటుకు ఆ క్వాలిటీ కావాలనుకున్న వ్యాపారస్తులు వాటి వరకు అయితే పోటీ పడి కొద్దిగా రేటు పెంచి పెట్టడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు మనం. మరి దీని తర్వాత మనం బ్యాడీ మరొకటి 2043 కనుక చూసుకుంటే ఇది 29,000 నుంచి లీస్ట్ రేట్ 29,000, హైయెస్ట్ రేటు 36,000. జనరల్ మార్కెట్ కనుక చూసుకుంటే 34,500, 35,000 చెప్పుకోవచ్చు. తర్వాత 1081 కనుక చూసుకుంటే 1081 కూడా 19,000, 20,000, 18,000 కాదు, 19,000, 20,000 కాసుకొని దగ్గరగా 24,500, 25,000 అయితే మార్కెట్ అయితే నడుస్తుంది. మరి గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లో 2043 తర్వాత హైయెస్ట్ రేటు, టాప్ రేటు పడుతున్న రకాలు ఏమైనా ఉన్నాయంటే నాటు రకాలు కనుక చూసుకుంటే 2043 36,000 పడుతుంటే దాని తర్వాత హైయెస్ట్ రేట్ పడుతున్న రకాలు నాటు రకాలని చెప్పుకోవచ్చు. ఈ నాటు రకాలంటే మనకు అందరికీ తెలిసిన రకాలే. ఎర్ర బంగారం కావచ్చు, ధనా కావచ్చు, ఆది కావచ్చు, జెమినీ కావచ్చు, మరి సూపర్ 10 ఇలాంటి అనుసంధానమైన రకాలు ఎర్ర బంగారం లాంటి రకాలకే ఈ రకాలు కనుక చూసుకుంటే ఇది హైయెస్ట్ రేటు, టాప్ రేటు 27,000, 27,500. జనరల్ మార్కెట్ అయితే మనం చూసుకుంటే 21,000 నుంచి లీస్ట్ రేటు 21,000 నుంచి హైయెస్ట్ రేటు 27,000, 27,500. కొన్ని రకాలైతే 25,500, 26,000 అట్లా పడుతున్నాయి. ఈ ఎర్ర బంగారం అనే రకం మటుకు ఈ సూపర్ 10కి అనుసంధానమైనవి, కాయలు పొడవుగా, లావుగా, డబుల్ పట్టి వచ్చి బద్ద టైప్లో తొడెం గోల్డ్ కలర్లో కనుక వచ్చి ఉంటే టాప్ రేట్ 27,000 నుంచి 27,500. 27,500కు అడుగుతున్నా కానీ రైతులు కొంతమంది అయితే చూద్దాంలే, సాగర్ నీళ్ళు వచ్చేదాకా ఆగుదాం, ఈ 2 నెలలు, జూలై, ఆగస్టు ఈ 2 నెలలు చూద్దాం, సెప్టెంబర్ నెలలో అమ్ముదాంలే, ప్రస్తుతానికి వర్షాలు లేవు, ఏసీలో స్టాక్ తక్కువ ఉంది, నాటుకాయలకి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది అనే ఒక ఆలోచనతో 27,500కి ఎర్ర బంగారం కాయలు అడిగినా కానీ కొంతమంది రైతులు ఇయటానికి ఇష్టపడలేదు, కొంతమంది రైతులు అయితే ఇస్తున్నారు. అది కూడా తక్కువ మంది ఇస్తున్నారు. ఎక్కువ మంది రైతులు చూద్దాం, సెప్టెంబర్ దాకా, జూలై నెల ఉంది, ఆగస్టు నెల ఉంది, వర్షాలు పట్టలేదు, సాగరంగా నిండే అవకాశాలు కనిపించట్లేదు, మిర్చికి డిమాండ్ వస్తుందేమో ఒక ఆలోచనతో కూడా రైతులు కొద్దిగా అమ్మకాలకైతే తక్కువ పెడుతున్నారు అనేసి అయితే మనకు అనిపిస్తుంది. ఏదైనా మిర్చి మార్కెట్ అయితే సంతోషకరంగా చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు.
ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మిర్చి రేట్లు పెరగాలని మనం కోరుకుందాము.